నాన్న, సారీ నాన్న. మన కొడుక్కి జాబ్ వచ్చేస్తుంది, మన కష్టాలన్నీ తీరిపోతాయి అని నువ్వు అమ్మతో చెప్పిన మాట నా మైండ్లో మెదలుతూ ఉంది నాన్న. రూమ్కి వచ్చిన రోజు నుంచి పెట్టని నోటిఫికేషన్ లేదు, చదవని ఒక్కరోజు అంటూ లేదు నాన్న. జాబ్ మాత్రం రావట్లేదు నాన్న. వాడికి జాబ్ వచ్చింది, వీడికి జాబ్ వచ్చింది, నువ్వు ఒక్కరోజు కూడా నన్ను కోచింగ్ చేయలేదు నాన్న. ఎక్కడ బాధపడతానేమో అని. మంత్ ఫస్ట్ తారీఖు వస్తే చాలు నాన్న, నువ్వే కాల్ చేసి మరీ డబ్బులు పంపిస్తావు. నేను ఎక్కడ అడగడానికి ఇబ్బంది పడతానేమో అని. అంత ప్రేమేంటి నాన్న. చిన్నప్పుడు తిరుపతిలో భుజాలపైన కూర్చోబెట్టి దేవుడిని చూపించు, అప్పుడు తెలియలేదు నాన్న దేవుడిపైన కూర్చొని దేవుడిని చూశాను అని. ఇంత చేసిన నీకు కొడుగ్గా నేనేం చేయలేకపోతున్నాను నాన్న. అందుకోసం సారీ నాన్న.